ఇరాన్ మీద ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో కూడినటువంటి నిషేధం విధించాడు. అది డే అంటే డిజాస్టర్ డే అనాలన్నమాట. ఏంటయ్యా అంటే ఎకనామిక్ ఆపరేషన్స్ కంప్లీట్గా ఇరాన్తో ఆపేసుకోండి అని ప్రపంచంలోని అన్ని దేశాలకి హెచ్చరికలు జారీ చేశాడు. ఇప్పటికే ఇరాన్కి సంబంధించినటువంటి నేవీని నాశనం చేశాము, ఎయిర్ ఫోర్స్ని నాశనం చేశాము, మిలిటరీ ఫ్యాక్టరీస్ని సర్వనాశనం చేశాము, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి కరెన్సీ విలువలేనిదిగా చేశాము, వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి థ్రెడ్ని మొత్తం ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి దెబ్బతీశాము. ఇప్పుడు తాజాగా ఏ దేశమైనా సరే ఇరాన్తో ఆర్థిక సంబంధాలు పెట్టుకున్నా, వ్యాపార సంబంధాలు పెట్టుకున్నా, ఎయిర్పోర్టుల నిర్వహణ చూసినా, గవర్నమెంట్ సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొన్న, ఎనీ టైప్ ఆఫ్ లైఫ్ లైన్ అంటే ఇరాన్ మళ్ళీ కోలుకోవడానికి ఎలాంటి సహాయం చేసినా ఆ దేశం మీద మేము ఆంక్షలు పెడతాము అన్నటువంటిది ప్రకటించుకొచ్చారు. ఆ దేశానికి సంబంధించిన ఇరాన్ ఆయిల్ కొనడానికి వీల్లేదు, ఇరాన్కి సంబంధించినటువంటి ఫ్రంట్ కంపెనీస్ కానీ షిప్ రిజిస్ట్రేషన్స్ని కానీ చేసుకోవడానికి వీల్లేదు. ఇది ఎకనామిక్ డే అని ప్రకటించుకొచ్చాడు. ఇరాన్ అనేటటువంటిది ఎప్పటికీ న్యూక్లియర్ వెపన్ని తయారు చేయడానికి వీల్లేదన్నదే తన లక్ష్యం అంటూ ట్రంప్ తాజాగా ట్రూత్లో ఒక పెద్ద పోస్ట్ చేసుకొచ్చాడు.